రాక్ స్టార్ యాష్ మూవీస్ అంటేనే ఒక హై లెవెల్. ఇండియాలో ద బిగ్గెస్ట్ యాక్టర్ అంటే యాక్టర్ యాష్ అని చెప్పొచ్చు. కేజీఎఫ్ లాంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ తర్వాత 2 ఏళ్లకు పైగా గ్యాప్ తీసుకోవడం అంటే మాటలు కాదు. ఒక్కసారిగా వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ని కాపాడుకునే ప్రయత్నంలో యాష్ తీసుకున్న జాగ్రత్త వల్ల స్క్రీన్ ప్లే కోసమే ఎక్కువ సమయం ఖర్చు చేశాడు. అది కూడా ఊహించని కాంబినేషన్లో. దర్శకురాలిగా గీతూ మోహన్ దాస్ని ఎంచుకోవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. ముందు అనుకున్న ప్రకారమే ఈ ఏడాది ఏప్రిల్లో విడుదల కావాలి, కానీ బోలెడు షూటింగ్ పెండింగ్లో ఉండడంతో వాయిదా వేశారు. తాజాగా యాష్ పుట్టినరోజు సందర్భంగా చిన్న టీజర్ ఒకటి రిలీజ్ చేశారు. సో ఆ టీజర్ ప్రకారం చూసుకుంటే యాష్ది చాలా హై వోల్టేజ్ మూవీ ఉన్నట్టుంది. చాలా డిఫరెంట్ యాంగిల్లో తీయడం జరిగింది. చెప్పుకోదగ్గ కంటెంట్ ఏం లేదు, కానీ చిన్న విజువల్స్తో పని కానిచ్చారు. స్టైలిష్గా కారు దిగి పబ్బులోకి వెళ్ళిన యాష్ అక్కడ విదేశీ వనితను తీసుకొని ఆమె మీద మద్యం పోస్తూ చిన్న రొమాన్స్ చేయడం తప్ప అందులో ఏం చేయలేదు. నిజానికి ఫ్యాన్స్ ఆశించింది వేరు. పెద్ద బిల్డప్, భారీ ఎలివేషన్స్తో అంచనాలు పెంచేలా ఏదైనా గ్లిమ్స్ ఇస్తారేమో ఎదురు చూస్తారు, కానీ జరిగేది వేరు. రకరకాలుగా చెప్పాలంటే అధిక శాతం అభిమానులను నిరాశ కలిగించేలా ఉందని చెప్పొచ్చు. గెటప్, గెడ్డం వగైరాలు కొంచెం కేజీఎఫ్ షేడ్స్లో ఉన్నాయని చెప్పొచ్చు. మాఫియా డాంగ్స్ నేపథ్యంలో జరిగిన యాక్షన్ డ్రామానే క్లారిటీ అయితే వచ్చింది. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న టాక్సిక్లో ఇతర కాస్టింగ్ను సంబంధించిన వివరాలు బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. గోవా నేపథ్యంలో దశాబ్దాల వెనుక జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటన ఆధారంగా టాక్సిక్ రూపొందుతుందని ఇన్సైడ్ టాక్. కమర్షియల్ సినిమాలను హ్యాండిల్ చేసిన అనుభవం లేని అవార్డు విన్నింగ్ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తన పెద్ద స్కేల్ను ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు అనేది ఆసక్తికరం. కేజీఎఫ్ సెంటిమెంట్ని ఫాలో అవుతూ ఈ ఏడాది డిసెంబర్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు, కానీ ఖచ్చితంగా చేస్తారా లేదా అనేది చెప్పలేం. సో యాష్ ఆయన ట్రెండింగ్ వేరే ఉంటుంది, ఆయన విజువలైజేషన్కు వీలే ఉంటుంది, అంత ఈజీగా ఏముండదు. సో మూవీ కూడా చాలా హై వోల్టేజ్ వస్తుందని చెప్తున్నారు. 5 ఏళ్ల కిందటి వరకు యాష్ అంటే కన్నడ వాళ్ళకి తప్పితే మరెవరికి తెలియదు, కానీ ఒక కేజీఎఫ్ సిరీస్తో జాతీయ స్థాయిలో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా మాస్లో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. ఇంకా కేజీఎఫ్ సీక్వెల్ వచ్చిన ఏడాదిన్నర వరకు మరో సినిమా ప్రకటించలేదు. ఎప్పుడెప్పుడు యాష్ నెక్స్ట్ సినిమాను ప్రకటిస్తాడని ఆయన అభిమానులే కాదు, ప్రేక్షకులు సైతం తీవ్ర ఆసక్తితో చూశారు. అలాంటి టైంలో ముతున్ ఫేమ్ గీతా మోహన్తో తన నెక్స్ట్ సినిమాను చేయబోతున్నట్టు ఈ సినిమాను టాక్సిక్ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. టాక్సిక్ అంటే విషపూరితమైన అనే అర్థాలు వస్తాయి. సో అదేవిధంగా దీంట్లో ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన లింకులు గత ఏడాదిగా వినిపిస్తూనే ఉన్నాయి. అప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది అంటూ మాటలు వినిపిస్తుంటే తప్ప అభిమానుల ఎదురుచూపులు అలాగే ఉన్నాయి. ఇంకా హెట్టకలకు దాన్ని చెక్కు పెడుతూ నిమిషానికి పైగా ఉన్న వీడియోను రూపంలో అనౌన్స్మెంట్ను 6 ఏళ్ల కిందట ఇచ్చాడు. సో అంతేకాకుండా అప్పుడే రిలీజ్ డేట్ను కూడా ప్రకటించారు. ఈ సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ 10, 2025. సో ఇంకా తాజా దీనికి సంబంధించిన చిన్న టీజర్ యాష్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేశారు. సో బర్త్డే చూస్తుంటే చాలా స్టైలిష్గా మాఫియా డాన్గా ఎలివేషన్స్ ఇస్తూ సో ఒక మ్యూజిక్ ఆఫ్ ఒక రకమైన మాఫియా డాన్ యొక్క స్టైలిష్ను చూపించడం జరిగింది. సో కేజీఎఫ్ తరహాలోని ఈ మూవీ కూడా ఉంటుందని చెప్పొచ్చు. సో ప్రశాంత్ నీల్తో కేజీఎఫ్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని ఎప్పటి నుంచో బాగా చేశారు. సో కన్నడ తప్పితే బయట మార్కెట్ లేదు. అయితే సబ్జెక్టును నమ్మి కేజీఎఫ్ కన్నడలో పాటు మలయాళంలో కూడా రిలీజ్ చేయడం అప్పుడు ఇట్టుకొట్టారు. సో అదేవిధంగా ఈ మూవీ కూడా అలాగే చేస్తారని చెప్తున్నారు. సో కేజీఎఫ్ లాగానే ఈ మూవీగా రిలీజ్ చేయాలని, ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్టు తెలుస్తుంది. సో టాక్సిక్ టీజర్ కూడా చాలా బాగుంది. బర్త్డే సందర్భంగా రిలీజ్ అయింది, చాలా హైలైట్గా ఉంది. మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.